హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా జాతీయ మొక్కజొన్న దినోత్సవం గురించి చెప్పుకుందాం. వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు ఎక్కువగా లభిస్తాయి. వర్షాకాలం చల్లటి సాయంత్రం వేళ వేడి మొక్కజొన్న కంకులు తింటుంటే ఉంటుంది ఆ మజానే వేరు. ఎవరో చెప్పినట్టుగా స్వర్గానికి బెత్తడు దూరంలో ఉంటాం. చెప్పాలంటే ఆ అనుభూతే వేరప్ప. ఈ మొక్కజొన్న కంకుల తినడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే ఈ మొక్కజొన్నలు కేవలం టైంపాస్ స్నాక్ ఐటమా లేదంటే తినడానికి రుచిగా ఉంటాయనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. మొక్కజొన్నల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొక్కజొన్నలోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, తద్వారా వ్యాధులను నివారిస్తుంది. మొక్కజొన్నలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఆకలి బాధలను తగ్గిస్తుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మొక్కజొన్నలో విటమిన్ ఏ, బి, ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా కండ్ల కలక కూడా బాధిస్తుంటుంది. అలాంటి వారికి మొక్కజొన్నల్ని విటమిన్ ఏ, సి కంటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. కండ్ల కలక వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. వర్షపు నీటిలో యాసిడ్ నేచర్ ఉంటుంది. దీనివల్ల వర్షంలో తడిస్తే చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. అయితే కాల్చిన మొక్కజొన్న తినడం ద్వారా ఇందులోని విటమిన్ సి చర్మ వ్యాధులను నివారిస్తుంది. మొక్కజొన్నలో విటమిన్ B1, B5, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని రెట్టింపు చేయడంలో సహాయపడతాయి, తద్వారా అనేక అనారోగ్య సమస్యలని దూరం చేస్తాయి. వర్షంలో తడవడం వల్ల లేదా తేమ ఎక్కువగా ఉండటం వల్ల వానాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుంది. అటువంటి పరిస్థితుల్లో మొక్కజొన్నల్ని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. మొక్కజొన్న గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది, గ్యాస్, యాసిడిటీని దూరం చేస్తుంది. మొక్కజొన్నల్లో కాపర్, ఐరన్తో పాటు మరిన్ని ఆవశ్యక ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా మార్చడంలో సహాయపడతాయి. మొక్కజొన్నల్లోని ఆవశ్యక పోషకాలు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి, కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించడంలో దోహదపడతాయి. రక్తహీనతతో బాధపడేవారు మొక్కజొన్న గింజలు తినడం మంచిది. వీటిలోని ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. చిటపట చినుకులు పడుతుంటే మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని వేడివేడిగా తింటుంటే ఆ మజానే వేరు. ఇవి రుచిగా ఉండటమే కాదు, ఎన్నో పోషకాలను అందిస్తాయి. మొక్కజొన్న గింజల్లో నీటిలో కరగని పీచు బోలెడంత ఉంటుంది. అందువల్ల ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలుస్తుంది. మొక్కజొన్న కాల్చుకొని ఉడికించి పచ్చిగా ఎలాగైనా తినొచ్చు. కార్న్ఫ్లేక్స్, పాప్కార్న్ రూపంలోనూ వీటిని లాగించవచ్చు. మరి మొక్కజొన్నలతో ఓనగురే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. జీర్ణక్రియకు సాయం. మొక్కజొన్నలో కరగని పీచు దండిగా ఉండటం వల్ల మలం ఏర్పడేలా చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. గింజల లోపలి పలుకల్లో ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు, పీచు ఉంటాయి. వీటిని శరీరం బాగా జీర్ణం చేసుకుంటుంది. కానీ సెల్యులోజ్తో కూడిన వెలుపలి గట్టి భాగం జీర్ణం కాదు, ఇది పేగుల్లో పులిసిపోతుంది. అందుకే మొక్కజొన్న గింజలను ఎక్కువగా తిన్నప్పుడు పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంటుంది. మొక్కజొన్నలోని ఈ పీచు ప్రీబయాటిక్గా పనిచేసే పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఎదగటానికి తోడ్పడుతుంది. పేగుల్లోని బ్యాక్టీరియా మొక్కజొన్నను షార్ట్ చేయని కొవ్వుగా అమలుగా మారుస్తుంది. ఇవి పెద్ద పేగు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. కంటికి మేలు. ఒక పొత్తులేని మొక్కజొన్న గింజల్లో సుమారు 900 మైక్రోగ్రాముల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి చూపు మెరుగుపరచడానికి, కంటి ఆరోగ్యానికి దోహదపడుతుంది. అలా చేస్తూ ఒక అధ్యయనం పేర్కొంటోంది. దీర్ఘకాలపు వాపు, గుండె జబ్బు, క్యాన్సర్లు వంటి వాటికి దారితీసే విశృంఖల కణాల బారి నుంచి యాంటీఆక్సిడెంట్లు కాపాడతాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడతాయి. ఇలా వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడుతుండటంలో సాయం చేస్తాయన్నమాట. వానాకాలంలో ఇంతకన్నా ఇంకేం కావాలి? గుండెకు రక్షణ. మొక్కజొన్న గింజలతో తయారు చేసే నూనెలో ఫైటోస్టెరాల్స్ అనే సహజ వృక్ష పదార్థాలుంటుంది. మన శరీరం కొలెస్ట్రాల్ను తక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. దీనిలో గుండెకు మేలు చేసే యూబిక్వినోన్ అనే విటమిన్ కూడా ఉంటుంది. ఇది గుండె దెబ్బతినకుండా కాపాడుతుంది. తక్కువ మోతాదులో వాడుకున్నంత వరకు మొక్కజొన్న నూనె ఆరోగ్యానికి మేలే చేస్తుంది. దీనిలోని ఆరోగ్యకరమైన బహుళ అసంతృప్త కొవ్వుల ఆమ్లాలు మంచి శక్తిని అందిస్తాయి కూడా. గ్లూకోజ్ పై ప్రభావం తక్కువే. గింజల్లోని సహజ చక్కెరలే మొక్కజొన్నకు తీపి రుచిని తెచ్చిపెడతాయి. అయితే వీటిలో చక్కెర మోతాదు తక్కువే. ఒక మాదిరిగా పొత్తులో సుమారు 4 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. ఎర్రటి యాపిల్ పండుతో లభించే చక్కెరతో పోలిస్తే ఇది 3 వంతు కన్నా తక్కువే. గ్లూటెన్ రహితం. మొక్కజొన్నలో గ్లూటెన్ ఉండదు. అందువల్ల సిలియాక్ జబ్బు గలవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. అయితే మొక్కజొన్న గింజలతో తయారు చేసే కొన్ని పదార్థాల్లో గ్లూటెన్ కలుపుతుండొచ్చు. కాబట్టి ఆయా ప్యాకెట్ల మీద పోషక వివరాలను పరిశీలించడం మంచిది. పోషకాల గని. పీచు, యాంటీఆక్సిడెంట్లతో పాటు మొక్కజొన్న గింజల్లో చాలా విటమిన్లు, పోషకాలు దాగున్నాయి. వీటిలో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. సుమారు అరకప్పు గింజలతో లభించే పోషకాలు 97 క్యాలరీలు, 23.5 గ్రాముల పిండి పదార్థం, 0.7 గ్రాముల కొవ్వు, 2 గ్రామ్స్ పీచు, 3 గ్రామ్స్ ప్రోటీన్, 5 గ్రామ్స్ సోడియం, 4 మిలీగ్రామ్స్ కాల్షియం, 40 మైక్రోగ్రాముల ఫోలేట్, 32 మిలీగ్రామ్స్ మెగ్నీషియం, 294 మిలీగ్రామ్స్ పొటాషియం, 244 ఆయో, విటమిన్ ఏ, 7 మిలీగ్రామ్స్ విటమిన్ సి మొదలైనవి ఉంటాయి. ఇప్పటి వరకు జాతీయ మొక్కజొన్న దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు అంటే జూన్ 11న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి నేటి జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. లాలూ ప్రసాద్ యాదవ్ భారత కేంద్ర ప్రభుత్వంలో మాజీ రైల్వే శాఖ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ ఆర్డీజే అధ్యక్షుడు. యాదవ్ 7 సంవత్సరముల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. గడిచిన 2 దశాబ్దాలలో బీహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రబలమైన వ్యక్తి. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రాష్ట్రంలోని గోపాల్గంజ్ జిల్లా పుల్వారియా గ్రామానికి చెందిన ఒక యాదవ్ రైతు కుటుంబంలో జూన్ 11, 1948న జన్మించాడు. లాలూ రాజకీయ జీవితానికి తొలి మెట్టు పాట్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఘానికి అధ్యక్షత వహించడము. జయప్రకాష్ నారాయణ వల్ల ప్రభావితమైన విద్యార్థుల ఉద్యమానికి 1970లో లాలూ నాయకత్వం వహించారు. విద్యార్థి నాయకుడైన లాలూ భారతదేశం ఎమర్జెన్సీ కాలములో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఒక వినతి శాసనాన్ని అందించిన దిశాలి. రామ్ ప్రసాద్ జస్మిల్ ఇతను భారతీయ విప్లవకారుడు. ఇతను 1918 మణిపూరి కుట్ర, 1985 కాకోరి కుట్ర వంటి వాటిల్లో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాడు. స్వతంత్ర సమర యోధుడు కావడంతో పాటుగా రామ్, అజ్ఞాత్, బిస్మల్ వంటి కలం పేర్లతో హిందీ, ఉర్దూ భాషలో దేశభక్తి కవితలు రాసిన కవి. కానీ అతను బిస్మిల్ అన్న పేరుతోనే ప్రఖ్యాతులు అయ్యాడు. స్వామి దయానంద్ సరస్వతి రాసిన సత్యార్థ్ ప్రకాష్ పుస్తకం స్ఫూర్తినివ్వగా అతను ఆర్య సమాజ్ సంస్థతో అనుబంధం కలిగి ఉండేవాడు. అతి గురువు ఆర్య సమాజ్ బోధకుడు స్వామి సోమ్దేవ్ ద్వారా లాల్ హర్ దయాల్తో రహస్య సంబంధం కలిగి ఉండేవాడు. రామ్ ప్రసాద్ బిస్మిల్ 1897 జూన్ 11న బ్రిటిష్ ఇండియాలో వాయవ్య సరిహద్దు ప్రావిన్స్లోని షాజహాన్పూర్లో జన్మించారు. జూలియా మార్గరెట్ కామరాన్ ఒక ఆంగ్ల ఫోటోగ్రాఫర్. ఆమె 19వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన పోర్ట్రేటిస్టులలో ఒకరిగా పరిగణించబడుతోంది. ఆమె ప్రసిద్ధ విక్టోరియన్ల సాఫ్ట్ ఫోకస్ క్లోజప్లకు మరియు పురాణాలు, క్రైస్తవ మతం, సాహిత్యం నుండి పాత్రలను వర్ణించే
సచిత్ర చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. ఆమె కలకత్తాలో జూన్ 11, 1815 జన్మించింది. ఆంగ్లో ఇండియన్ ఉన్నత తరగతిలో తనను తాను స్థాపించుకున్న తర్వాత ఆమె లండన్కి వెళ్లి అక్కడ సాంస్కృతిక ప్రముఖులతో సంబంధాలను ఏర్పరచుకుంది. ఆ తర్వాత ఆమె ఐల్ ఆఫ్ వైట్లోని సముద్ర తీర గ్రామమైన ఫ్రెష్ వాటర్లో తన సొంత సాహిత్య సెల్లును ఏర్పాటు చేసుకుంది. జాన్ విక్టర్ ఆస్పినాల్ ఒక ఇంగ్లీష్ జూ, క్యాసినో యజమాని. ఉన్నత తరగతి ప్రారంభం నుండి అతను 1960లలో బ్రిటిష్ ఉన్నత సమాజం యొక్క కేంద్రానికి వెళ్ళడానికి జూదాన్ని ఉపయోగించాడు. అతను బ్రిటిష్ రాజు కాలంలో ఢిల్లీలో జూన్ 11, 1926 జన్మించారు. యునైటెడ్ కింగ్డమ్ పౌరుడు. ఆస్పినాల్ బుక్ మేకర్ అయ్యాడు. ఆ సమయంలో యూకే చట్టం అనుమతించిన ఏకైక జూదాం రేస్ కోర్సులో డాగ్ ట్రాక్లో ప్రారంగంలో నగదు, క్యాడిస్తో బుక్ మేకర్తో ఖాతా ద్వారా క్రెడిట్తో ఫుట్బాల్ పూల్స్లో ఆ సమయంలో క్యాసినో జూదం అనుమతించబడలేదు. అయితే జాతుల మధ్య ఆర్సెనల్ లండన్కు తిరిగి వచ్చి ప్రైవేట్ గేమింగ్ పార్టీలను నిర్వహించాడు. సత్యన్ శివకుమార్ భారతదేశం చెందిన సినిమా నటుడు. సత్యన్గా సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నిర్మాత మాదం పేటి శివకుమార్ కుమారుడు. సత్యన్ పువ్వం 1988, పుయ్యలూమ్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా 2000లో ఎలియవన్ సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేసి ఆ తర్వాత 60కి పైగా తమిళ సినిమాల్లో సహాయక హాస్య పాత్రలో నటించాడు. సత్యన్ శివకుమార్ 1975 జూన్ 11న సమ్మెడు, కోయంబత్తూర్లో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.